way out. Just trying to lose you now. Yeah, it was an illusion now. Yeah, I just wanna see you out. So give it up. Leaving all your texts on red with the games you left now. Give it up. Sick of all the things you said getting in my head now. So I don't wanna know. What you know about me from what your perception about me exactly. Hello, Adab, Namaste, welcome to my YouTube channel. I hope you all are doing absolutely great. సో ఈరోజు వచ్చేసి వెళ్తున్న ఉద్దేశం ఏమంటే టు ఇన్స్టాల్ సింగిల్ సీట్ ఫార్ మై జీటీ. యాక్చువల్లీ నా సీట్లో ఎలాగో నా పీలియన్గా అంతమంది ఎవరు కూర్చోరు యూజువల్లీ. సో వై నాట్ సింగిల్ సీట్ వేసుకుంటే ఇంకా కొంచెం వెయిట్ రిడక్షన్ అవుద్ది, ప్లస్ కంఫర్టబుల్గా ఉంటుంది కదా రైడింగ్కి అని వేపిద్దామని వెళ్తుండా. ప్లస్ లుక్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది ఆబ్వియస్లీ. సో అందుకే ఇప్పుడు బయటికి తీసి మొన్న ఫుల్ గలీజ్ అంటే వాష్ చేపించి ఇప్పుడు తీసుకెళ్తుండా. సో క్లీన్గా చేసిండ్రు, బట్ నాట్ దాట్ గ్రేట్ వాష్. సో చూద్దాం ఎంత అవుద్దో అది సింగిల్ సీట్ కౌలు చూసి వేపించి. నా ప్రకారం అయితే 6200 ఏమో అవుద్ది వెబ్సైట్లో చూసిన ప్రకారం. అయితే షోరూమ్లో ఎంత చెప్తాడో తెలియదు కదా మనకి. వాడి అమ్మ ఇప్పుడే కదా వాష్ చేయించిన మళ్ళీ దుమ్ము. సో యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే మనం పెట్రోల్ కొట్టించాలి బైక్కి. పెట్రోల్ కొట్టించి ఇంకా విల్ కంటిన్యూ అవర్ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఉందో లేదో అదో బాధ షోరూంలో. ఇప్పుడే కదరా వాష్ చేయించిన, అప్పుడే వర్షం వచ్చేలాగా ఉంది ఏంట్రా వెదరు. చూడండి క్లౌడ్స్ ఫుల్ డార్క్ అయింది. ఇప్పుడే వాష్ చేయించిన, చూస్తే ఇలా అయిపోయింది. చూద్దాం, వర్షం వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళిపోతే చాలు, గలీజ్ అవ్వదు అప్పటికి, లేదంటే ఫుల్ గలీజ్ అయిపోద్ది. సో నేను తీసుకున్న దగ్గరికి వస్తే షోరూంలో ఇక్కడ లేదన్నారు. సో నెక్స్ట్ ఎతకాలి ఇంకా వేరే షోరూంలో అడిగి చూద్దాం. ఇంకొక షోరూమ్ కాల్ చేసి ఉండే ఎక్కడ కానీ లేవని. చూద్దాం, ఇంకా 2-3 షోరూమ్ కాల్ చేసి అడిగి తర్వాత వెళ్దాం, లేదంటే వాపస్ ఇంటికే. ఇద్దరు షోరూంలో అడిగినాము, ఇంకా దొరకలేదు. బట్ లాస్ట్కి ఒక్క షోరూమ్ ఇక్కడ మరతల్లి దగ్గర ఒక షోరూమ్ ఉంటే అక్కడ ఫోన్ చేసి అడిగితే ఉంది అని చెప్పినారు. సో అక్కడికి వెళ్తుంటాం. బట్ కౌలు అయితే నా ప్రకారం బ్లాకే దొరకచ్చు, బట్ సింగిల్ సీట్ అయితే ఉంది అన్నారు. కౌలు కలర్ చూసి తీసుకుందాం ఎలాగైనా. బ్లాకే మోస్ట్లీ దీనికి సెట్ అయ్యేది. కావాలంటే దాని తర్వాత కావాలంటే పెయింట్ కొట్టించుకోవచ్చు, లేదా ర్యాప్ చేపిద్దాం. చూద్దాం ఎలా అవుతుందో. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం, ఫిట్టింగ్ అంతా చూసి చేపిద్దాం. ఉండండి, వెళ్ళక ముందు లాస్ట్ ఒకసారి చూసుకునేద్దాం బైక్ ఎలా ఉందో స్టాక్ సీట్తో. యాక్చువల్లీ ఇది కానీ స్టాక్ కాదు, ఇది కానీ టూరింగ్ సీట్ వేయించిందే, ఎక్స్ట్రా యాక్సెసరీస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో 1 hour వెయిట్ చేసినాక సీట్ కౌల్ మాత్రం వచ్చింది, సీట్ మాత్రం వచ్చింది సింగిల్ సీట్. బట్ కౌల్ లేదంట స్టాక్, బ్లాక్ కలర్. రెడ్ ఉందంట, బట్ రెడ్ మన గాడికి సెట్ అవుతుంది. సో సీట్ మాత్రం తీసుకొని కౌల్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంతే. 250 కొత్త మోడల్. సో ఈ షోరూమ్కే వచ్చింది. సో ఇక్కడ సీట్ కౌల్ తీసుకున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం. ఐ మీన్ సింగిల్ సీట్ మాత్రమే దొరికింది, సీట్ కౌల్ దొరకలే. సో ఇంకేం చేయలేం. సో యా, అదే ఇందాక చెప్పినట్టు మరి సీట్ ఉండే, కౌలు దొరకలేదు. సో అందుకని ఆన్లైన్లోనే బుక్ చేసిన, అమెజాన్లోనే బుక్ చేసిన. రేపు వస్తుంది అమెజాన్లో. సో రేపు ఫిట్ చేయించుకొని ఎలా ఉందో లుక్, సినిమాటిక్స్ అంతా చూపిస్తా, ప్లస్ దాని అడ్వాంటేజ్ ఏంటనే కూడా చెప్తా. సో రేపు కౌలు వచ్చినాక అన్నీ మాట్లాడుకుందాం. విల్ కంటిన్యూ మై వ్లాగ్ ఆఫ్టర్ ద కౌల్ గెట్స్ డెలివర్డ్. 2 days later. సో ఫైనల్లీ ఈ సీట్ కౌల్గానే వచ్చింది, దాన్ని ఫిట్ కూడా చేసినాం. యాక్చువల్లీ ఈ స్క్రూస్ వాళ్ళు ఇవ్వలేదు, మేము గ్యారేజ్లో తీసుకొని ఫిట్ చేయించుకున్నాం. సో ఆఫ్టర్ 2 days వి గాట్ ఇట్. రోజు స్టాక్ లేక మళ్ళీ తీసుకొని ఇప్పుడు బిగేసినాం. సో ఇప్పుడు ఫిట్టింగ్ అంతా ఎలా చేయాలో చూపిస్తా, చూడండి. ఫస్ట్ ఇది తీసుకోవాలి, ఇది తీసేసి మళ్ళా నెక్స్ట్ తీయాలి.
ఇటు చూడండి, ఇది అది లాగేసి ఇది పైన తీస్తే వచ్చేస్తుంది. ఇది యాడ్ పెట్టినాడు ఇటు. ఇది స్టాక్ సీట్ అంటే స్టాక్ సీట్ కాదు, టూరింగ్ సీట్. నువ్వు వేపించింది మళ్ళీ సపరేట్ గా. ఇప్పుడు సింగిల్ సీట్ వేస్తున్నాం. ఇప్పుడు సింగిల్ సీట్. ఇది ఫిట్టింగ్ వచ్చేసి అంతేనా? అంతేనా? అంతే అనుకుంటా. లుక్ ఆమెకు చూపిస్తా. ఇది క్లోజ్ మావిడు. సో ఫిట్టింగ్ ప్రొసీజర్ అయితే ఇదే. మళ్ళీ బ్యాక్ టు స్టాక్ ఇది. ఫిట్టింగ్ అయిపోయింది, డన్. సింగిల్ సీట్ కావాలి. ఇది కానీ తీస్తే లుక్ మస్తు ఉంటుంది. సో అది కానీ రిమూవ్ చేద్దాం. బాహుబలి బాహుబలి బాహుబలి. ఓయ్ బాహుబలి బయలు ಸ್ವಲ್ಪ ತೆಗಿ బా. అసలు నాకేం తక్కువైందిరా? అందం లేదా? ఇదిన్నా యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? బాహుబలి. ట్రూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? బాహుబలి. చెప్పండి రా, చెప్పండి. అది ತೆಗಿ బా. ఇదిన్నా ಸ್ವಲ್ಪ కొంచెం హెల్ప్ చేయండి బ్రో, మాకి అయితే ఉండలేదు తీసేకి. ఓ తీసేసాడు మనోడు. చూసేకి ఇట్లున్నాడు. పాప మెకానిక్ పనులని బాగా చేస్తాడు. అంత లేదు, వేరే పని కూడా చేస్తారు. బాహుబలి తిన్నారు. సాహోరే తిందా మంచిగా ఉలి లూజు పెన్న లూజు పెన్న లూజు పెన్న ఏంటి బ్రో? చేత్తోనే వచ్చేసింది. తీయండి, ఏమేమి ఉందో స్టాక్ లో అన్ని తీయండి. ఎంతకి తెగించారా? వచ్చేసింది. ఓ ఇవాగిರೋ లుక్. దిగి జరుగు. దిగి ఓహో ನೋಡ್ತಾ. ఓ క్రేజీ. ఇది ఒక్కటి తీస్తే కరెక్ట్ ఫ్లాప్. సో మీరు చూడొచ్చు సీట్ ఎలా ఉంటుంది. ఇక్కడ గ్యాప్ వస్తుంది. యూజువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేపిస్తారు, బట్ నేను చేపిను. ఎందుకంటే ఐ స్విచ్ బ్యాక్ టు నార్మల్ టూరింగ్ సీట్ సమ్ టైమ్స్. ఎందుకంటే ఎప్పుడు సోలోగా తోలుకోలేం కదా. సో ఇప్పుడు దీని కంఫర్టు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏమంటే దీంట్లో యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ఆన్ టు ది బైక్ ఐమ్ ఫీలింగ్ దట్ సీట్ లో ఉన్నట్టు, ప్లస్ సీట్ కొంచెం చిన్నదైనట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టూరింగ్ సీట్లో కూర్చొని ఇట్ వాజ్ సార్ట్ ఆఫ్ బిగ్, అంటే కొంచెం పెద్దగా ఉండే సీటు. ఈ సీట్ కొంచెం చిన్నది అనిపిస్తుంది. సో కింద కూర్చున్నట్టు, ప్లస్ లెగ్స్ టక్ అవుతాయి కదా, అక్కడ ఈజీగా టక్ అవుతుండింది. ముందైతే ఇక్కడ దాకా వెళ్తుండే లెగ్స్, కానీ ఇప్పుడు ఈజీగా పైకే టక్ అవుతుంది. సీట్ అయితే హెవీ గ్రిప్ హోల్డ్ చేస్తుంది నెక్స్ట్ లెవెల్లో. క్రేజీ మ్యాన్. ఇంకోటి ఏముందంటే ఫీలింగు, యాక్చువల్లీ వెన్ ఐ సిట్ ఆన్ ది బైక్ ఇమీడియట్గా యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు వెయిట్ లాస్ ఫీల్ అవుతుంది. అంటే ఎక్కువ వెయిట్ లాస్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే వెనక గ్రాబ్ రీల్ వస్తుంది కదా, అది కూడా నేను రిమూవ్ చేసిన. సో దానివల్ల ఇంకా వెయిట్ లాస్ ఇదయింది. క్రేజీగా ఉంది ఇప్పుడు బైక్ తోలేకి. చూడండి పికప్. నైస్. యా, సింగిల్ సీట్ వేసిన మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది యాక్చువల్లీ కెఫే రేజర్ కాబట్టి కెఫే రేజర్ లుక్ రావాలంటే సింగిల్ సీట్ వేయాలి. సో సింగిల్ సీట్ వేస్తేనే దీని పర్ఫెక్ట్ కెఫే రేజర్ లుక్ వస్తుంది. ఇంకొకటి ఏమంటే మడ్ ఫ్లాప్ తీపియాలి, బట్ అది జాస్తి టైట్గా ఉంది, తీపిస్తా. అది కానీ దాన్ని కానీ తీసిన అనుకో, ఐ మీన్ మడ్ ఫ్లాప్ కానీ తీపించినాను అనుకో, పర్ఫెక్ట్ కెఫే రేజర్ లుక్ వస్తుంది. క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ పర్ఫెక్ట్ పొజిషన్ ఉంది దీనికి, అగ్రెసివ్ పొజిషన్, సెట్టింగ్ పోస్చారు.
వెల్. పర్ఫెక్ట్. క్రేజీ మ్యాన్, క్రేజీ. యాక్చువల్లీ ఇప్పుడు బైక్ని కరెక్ట్ ఫీల్ అయ్యేంత పవర్ తెలుస్తుంది నాకు, ఎందుకంటే సింగిల్ సీటు, వెనక గ్రాబ్ రీల్ లేదు ఇప్పుడు. సో వెయిట్ లాస్ అయితే క్రేజీగా అయింది. పికప్ అయితే నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. యూజువల్గా దీని పికప్ క్రేజీ, సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. ఎండ కొడుతుంది సరిగా. నైస్ మ్యాన్. అండ్ యా, దీని లింక్ అంతా వచ్చేసి నేను అమెజాన్లో కూడా దొరుకుద్ది. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుద్ది. లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తా. అమెజాన్లో తీసుకోవాలంటే తీసుకోండి, లేదా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో కావాలంటే దొరుకుద్ది, అక్కడికో తీసుకోవచ్చు. బట్ దిస్ వన్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇట్ విల్ కాస్ట్. సీటే వచ్చేసి 3500 అవుద్ది టూరింగ్ సింగిల్ సీటు, అండ్ సీట్ కవర్ వచ్చేసి 2650 అవుద్ది. ఓవరాల్ ప్యాకేజ్ వచ్చేసి 3000, ఐ మీన్ ఓవరాల్ ప్యాకేజ్ వచ్చేసి 6200 అవుద్ది. ఇట్స్ అ బిట్ కాస్ట్లీ, బట్ వర్త్ ఉంటుంది. పోండ్రా చూద్దాం సీటింగ్. ఓ క్రేజీ. నేను ముందే అయితే యాక్చువల్లీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అంతా ఎక్కించినప్పుడు ఎగురుతుండే నేను, బట్ దిస్ వన్ ఈజ్ హోల్డింగ్ మై గ్రిప్. క్రేజీ. కుక్క. ఏం చూడరు, బెటర్ రివర్స్ చేస్తారు. టర్నింగ్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ వెయిట్ లాస్ తెలుస్తుంది. ఓ పప్స్ అండ్ బ్యాంక్స్. సిటీలో మెయిన్ ఇదే, ఇలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు యాక్సిలేటర్ ఇచ్చిన మోజు లేదో, అలాంటి వాళ్ళు అడ్డం వస్తారు. వెయిట్ లాస్ అవడం వల్ల నాకు యాక్చువల్లీ పవర్ ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది నాకేంటో. ఈ ఎగ్జాస్ట్కి that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. సో సింగిల్ సీట్ ఎలా ఉందో మీకు చెప్పిన, మీరు ఎవరైనా వేయించుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో వేస్తా. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. అండ్ యా, షోరూంలో కానీ దొరుకుద్ది, అక్కడ కానీ వెళ్ళి పర్చేస్ చేయొచ్చు మీరు. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.